ప్రభుత్వ ఉద్యోగులకి 2 తీపి కబుర్లు నిన్న చంద్రబాబు గారి క్యాబినెట్‌లో అనౌన్స్ చేసినటువంటిది అద్భుతమైనటువంటిది. వాళ్ళ జీవితకాలం చంద్రబాబు గారికి రుణపడి ఉంటారని చెప్పొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలిగించేలా రాష్ట్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించింది. 2024 సెప్టెంబర్ కంటే ముందు జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొంది వివిధ కారణాలతో కాంట్రిబ్యూటరీ పెన్షన్ అమల్లోకి వచ్చిన తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకి పాత పెన్షన్ అమలుకు మంత్రివర్గం తాజాగా ఆమోదం తెలిపింది. పాత పెన్షన్ అమలు కేంద్ర ప్రభుత్వం 2020లో మెమో 57 జారీ చేసిన అది అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు ఈ ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్ధరణ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2004 సెప్టెంబర్ ముందు వెలువడిన నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులు రాష్ట్రం 10,715 మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి పదవి విరమణ పొందిన తర్వాత పెన్షన్ వర్తిస్తుంది. దేశంలో తొలిసారిగా 2017లో సిపిఎస్ ఉద్యోగులకు అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గ్రాట్యుటీ ఇచ్చింది. సిపిఎస్ ఉద్యోగి చనిపోతే కుటుంబానికి పెన్షన్ ఇచ్చే నిర్ణయాన్ని అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంది. తాజాగా 10,000కు పైగా ఉద్యోగులకు పాత పెన్షన్ అమలుకు నిర్ణయం తీసుకోవడంతో ఒక్కో ఉద్యోగికి 3.39 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం లభించే అవకాశం ఉంది. 2026-27 వరకు రాష్ట్ర ప్రభుత్వం మీద 34,850 కోట్ల ఆర్థిక భారం పడుతుందని ప్రభుత్వం చెప్పింది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంస్థలు పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల పదవి విరమణ వయసుని 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైకాపా ప్రభుత్వం 2 సార్లు తిరస్కరించిన ఈ దస్తరానికి 15 రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. కాబట్టి దీనివలన యువతరం నష్టపోతారు. ఎందుకు వాళ్ళకు ఉద్యోగాలు వీళ్ళకి ఎక్స్టెండ్ చేస్తే